టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి అంటూ విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటాం. ఏ కార్యం చేపట్టినా ముందుగా పూజించేది ఆ వినాయకుణ్ణే. ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసే ఆ లంబోదరుడి పూజా విధానం ఎంతో ప్రత్యేకం. భాద్రపద శుద్ధ చవితి రోజు గణనాథుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో పూజా విధానం సవివరంగా చెప్పేందుకు మనతో ఉన్నారు అష్టావధాని డాక్టర్ శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. శుభాశీస్సులు. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ గురు ప్రార్థనతో ఈనాటి కార్యక్రమం ప్రారంభం చేద్దాం. అలాగే గురుగారు. అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. గురుగారు, ముందుగా గణేశుడి యొక్క ప్రాశస్త్యం గురించి క్లుప్తంగా వివరించండి. తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న వేశారు. గణపతి ప్రాశస్త్యం అన్నారు. ఆదౌ పూజ్యో గణాధిపః. ముందుగా పూజింపబడే దైవము గణపతి. గణము అంటే దేవతాగణము, ఒక సమూహము, అందరికీ అయిన అధిపతి. మనవాళ్ళు తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయుగజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనుజ్జయై ఉండెడు పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. గణపతి రూపమే ఒక విశిష్టంగా ఉంటుంది. చిన్న పిల్లవాడు, యువకుడు, పెద్దవారు ఎవరైనా కానీ గణపతిని చూడగానే మనం అనుకోకుండానే మన రెండు చేతులు ఒక దగ్గరికి చేరిపోతాయి. సముద్రాన్ని చూసిన తర్వాత, చంద్రుణ్ణి చూసిన తర్వాత, ఏనుగును చూసిన తర్వాత, గణపతిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో మన ప్రమేయం లేకుండా రెండు చేతులు ఒక చక్కటి చేరిపోతాయి. అది గణపతిలో ఉన్నటువంటి ఆకారం యొక్క విశేషము. ఆయన ఆకారం విశేషము, ఆయన పూజ విశేషము, ఆయన నవరాత్రులు విశేషము, ఆయన పూజా విధానము విశేషము. ఇది పురాణాలలో, అలాగే మన వాంగ్మయంలో, మన సాహిత్యంలో చెప్పబడింది. గణపతి పూజలో అతి సులభంగా చేసుకోవచ్చు, విశేషంగా కూడా చేసుకోవచ్చు. నేనేమీ చేయలేనండి అని కాసిన్ని అటుకులు బెల్లము తీసుకొచ్చి నైవేద్యం పెట్టి, గణపతి షోడశ నామాలు ఉన్నాయి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్చోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఇది సులభమైనటువంటి, అందరూ చేసుకునేటువంటి ఈ 16 నామాలు. ఇదొక విశేషం. నేను ఇంకా విశేషంగా చేస్తానండి అంటే గణపతి అష్టోత్తర నామావళి కూడా ఉంది. అంటే 108 నామావళి ఉంది. ఇంకా విశేషంగా నేను స్వామిని పూజించుకుంటాను అంటే గణపతి సహస్రనామాలు ఉన్నాయి. మరీ ఎక్కువగా విశేషంగా నేను పూజిస్తానంటే గణపతి తర్పణ ప్రియుడు. ఒక్కొక్క దేవుడికి అమ్మవారి పూజా విధానంలో ఒక విశేషం ఉంటుంది. శివ పూజా విధానంలో ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు ఆయనకేమీ అక్కర్లేదు, హరహర అని ఒక చెంబెడు నీళ్లు పోసి చిటికడి విభూతి పెడితే ఆయన ప్రసన్నమవుతాడు. అందుకే ఆయనకు ఆశుతోషుడు అనే ఒక మాట అంటారు శివ పూజలో. అంటే తొందరగా స్పందించేటువంటి గుణం శివుడిలో ఉంది. అలా అమ్మవారిని పూజించాలంటే సకల మంగళ ద్రవ్యములు కావాలి.
మరి గణపతికి ఏమిటి? గణపతి తర్పణ ప్రియుడు. ప్రాశస్త్యం అని మీరు అడిగారు కదా. గణపతి ఆవు పాలతో ఆ గణపతి మూలమంత్రాన్ని మనము ఉచ్చరిస్తూ తర్పణం చేస్తే ఆ తర్పణముతో ఆయన సంతోషపడతాడు. అది గణపతికి ఉన్నటువంటి ఒక విశేషం. మరొక విశేషం ఏమిటంటే గణపతి ప్రాశస్త్యంలో అష్టద్రవ్యములు 8 ద్రవ్యములతో హోమము చేయవచ్చు. 8 ద్రవ్యములు గణపతికి నివేదన పెట్టవచ్చు. ఏమిటా 8 ద్రవ్యాలు? అవి అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి 8 ద్రవ్యములు. అవి చాలా సులభంగా మనకు దొరుకుతాయి. ఏమిటి? అటుకులు, తర్వాత పేలాలు, మురమరాలు అని అంటుంటారు, పేలాలు, తర్వాత జామకాయ, తర్వాత దానిమ్మ గింజలు, చెరుకుగడ ముక్కలు, తర్వాత బెల్లము, తర్వాత సత్తుపిండి, తర్వాత తేనె. ఇవి అష్టద్రవ్యములు. ఈ అష్టద్రవ్యములతో గణపతి హోమము చేసిన, గణపతికి నివేదన చేసిన ఆయన సంతుష్టాంతరంగుడవుతాడు. ఈ అష్టద్రవ్యములతో అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టభూతయ. అష్టసిద్ధులను కలిగించేవాడు గణపతి. ఆ అష్టసిద్ధులు కలగాలి అంటే ఈ అష్టద్రవ్యములతో ఆయనకు హోమము చేయవచ్చు, పూజించవచ్చు, నివేదన చేయవచ్చు. ఇది గణపతి పూజలో ఉన్నటువంటి. ఇకపోతే మరొక్కటి మోదకం. అంటే సంపూర్ణం. లడ్డు ఎలా ఉంటుంది? ఇలా గుండ్రగా ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి ప్రతిభకు, జ్ఞానానికి ఆయన సంకేతం. కాబట్టి మోదక ప్రియ. మనము గణపతి నామాలలో అష్టోత్తర నామాలు చెబుతుంటాం కదా. అష్టోత్తర నామాలు ఒక నామం మోదక ప్రియాయ నమః. ఆయనకి కపిత్తము, వెలగకాయ చాలా విశేషం. ఆ వెలగకాయలో ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి వెలక్కాయ, జామకాయ, చెరుకుగడ, అటుకులు, కొబ్బరి, బెల్లము, సత్తుపిండి ఇవన్నీ కూడా గణపతికి మనం ఉపయోగించే విశేషమైనటువంటి ద్రవ్యాలు, విశేషమైన ఉపచారాలు కూడా మనకు ఉన్నాయమ్మ. గురువుగారు, విఘ్నేశ్వరుడి యొక్క లీలలు ఎన్నో అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే గణనాథుని యొక్క పూజ ఎలా చేయాలి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దీని గురించి కాస్త వివరించండి. తప్పకుండా. గణపతి లీలలు అన్నారు. గణపతి రూపాలు కూడా చాలా ఉన్నాయి. గణేశ పురాణంలో లక్ష్మీ గణపతి, నాకు లక్ష్మి కావాలి అంటే సంపద. సంపద అంటే డబ్బు అని కాదు, అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా. అలా ఏ ఐశ్వర్యం కావాలన్నా లక్ష్మీ గణపతిని పూజించాలి. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం అని మనకు ధ్యాన శ్లోకంలో చెబుతారు. లక్ష్మీ రావాలన్నా గణపతిని పూజించవచ్చు. లక్ష్మీ గణపతి, హేరంబ గణపతి, క్షిప్ర గణపతి, ఏకాక్షర గణపతి, అలాగే బీజాపూర గణపతి, నృత్య గణపతి, యోగ గణపతి, తాండవ గణపతి, ఇలా గణపతి తత్వాలు, గణపతి ఉపాసన ప్రపంచంలో చాలా రకాలుగా చేస్తుంటారు. అయితే విద్యా గణపతి, విజయ గణపతి, నాకు విద్య కావాలి, గణపతిని పూజించవచ్చు. సాధారణంగా అక్షరాభ్యాసం చేసేటప్పుడు అందరూ సరస్వతీ దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. కానీ కాణిపాక గణపతి దేవాలయంలో కూడా అక్షరాభ్యాసాలు చేయవచ్చు. ఓం నమ శివాయ సిద్ధం నమః అని అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తండ్రి తొడపైన కూర్చోబెట్టుకొని పలక మీద రాయించేటువంటి ఒక ప్రక్రియ అక్షరాభ్యాసం ఉంది. ఈ అక్షరాభ్యాసాన్ని కాణిపాక గణపతి దేవాలయంలో కూడా చేయవచ్చు. ప్రపంచమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడి ఆధీనంలో ఉంది. దైవాధీనం
జగత్ సర్వం. ప్రపంచమంతా దేవుడి ఆధీనంలో ఉంటే దేవుడు కూడా ఒకరి ఆధీనంలో ఉన్నారు. ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మంత్రం యొక్క ఆధీనంలో. మంత్రాధీనంతో దైవతం. కాబట్టి అలా మంత్రాన్ని చెప్పి పసుపు గణపతి దగ్గర నుండి క్రికెట్ గణపతి వరకు చాలా రకరకాల గణపతి పూజా పద్ధతులు చెప్పబడ్డాయి. సరే, అందరికీ మంత్రాలు రావు కదండి, మరి మంత్రం రాకపోతే, మంత్రం చెప్పకపోతే మరి పూజా విధానం ఎలా అవుతుంది అని మళ్ళీ మీరు ప్రశ్న వేయవచ్చు. కానీ భక్తి ప్రధానం. గం గణపతయే నమః, గణపతయే నమః అని ఒక్కసారి అక్షతలు వేసి నమస్కారం చేస్తే కూడా మనకు యాదృశీ భావనాయత్ర సిద్ధి భవతి తాదృశి. మనస్సులో మన భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. అన్నింటికి కారకుడు ఎవరు? మనస్సు, మైండ్. మన భావన చిత్తశుద్ధి కరెక్ట్గా ఉన్నట్లయితే మన భావన, మనం దేవాలయానికి వెళతాం, వెళ్ళి దేవాలయంలో చక్కగా స్వామి గణపతి ఎంత బాగుంది, నీ దివ్యమంగళ విగ్రహము అని నమస్కారం చేస్తే అలాంటి ఫలితమే ఉంటుంది. ఇది ఒక రాయి అని భావనతో నమస్కారం చేస్తే అలాంటి ఫలితమే ఉంటుంది. గురుగారు, అంటే ఇప్పటి వరకు కూడా మీరు చెప్పారు, అంటే ఎన్నో ప్రాంతాలలో గణనాథుడికి రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పారు. మరి ఆ లంబోదరుడుని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే పూజా విధానం ఏ విధంగా ఉండాలి? ఉత్తమ ప్రశ్న వేశారు మీరు. లంబోదరుడిని ఉదరం అంటే పొట్ట, లంబ అంటే చాలా పెద్ద పొట్ట గలవాడు. లంబోదరాయ నమః అంటే ఆయన అన్నింటినీ జీర్ణించుకునేవాడు. 21 పత్రాన్ని సమర్పయామి అంటాం. ఈ 21 రకము ఆకులు సమర్పించే పూజా విధానము కేవలం గణపతి పూజా విధానంలోనే ఉంది. మరి 21 పత్రాలలో ఒక్కొక్క రోగాన్ని తగ్గించేటువంటి ఔషధి గుణాలు కలిగినవి. ఇవి గ్రామాలలో సులభంగా దొరుకుతాయి. మనం వెళుతూ ఉంటాము, ఒక పక్కన గరిక ఉంటుంది. ఆ గరిక యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి అని గణపతి అథర్వ శీర్షోపనిషత్తు అనే సూక్తం చెబుతుంది వేదాలలో. ఎవరైతే గరికతో పూజిస్తారో ఆ గరిక ఏం చేయాలి? చక్కగా ఎటువంటి ప్రదేశంలో ఉంది, అది శుభ్రమైన ప్రదేశంలో ఉంటే తీసుకురావడం, చక్కగా కడగడం, 21 లెక్కబెట్టి ఓ కట్ట కట్టి గణపతికి 21 సంఖ్య చాలా విశేషమైన సంఖ్య కాబట్టి ఆ 21 కట్ట కట్టి ఆయన పాదాల దగ్గర పెడితే వైశ్రవణోపమో భవతి అంటున్నారు. వైశ్రవణుడు అంటే ఎవరు? కుబేరుడితో సమానమైన ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే గరికలో అంత గొప్పతనం ఉంది. అలా ఎందుకు పనికి రానివి అని మనం అనుకుంటాం, కానీ అందులో ఔషధి విలువలు ఉన్నాయి. అందులో చక్కని ఐశ్వర్యము, జ్ఞానము, రకరకాల రోగాలను తగ్గించేటువంటి విధానం అందులో ఉంది. అలాంటి ఇవన్నీ కూడా గన్నేరు ఆకు, మారేడు ఆకు, తులసి ఆకు, మామిడి ఆకు, అలాగే ఇందాక చెప్పుకున్నామే జిల్లేడు ఆకు, ఇవన్నీ కూడా ఇవి ఇలా 21 సమర్పించినట్లయితే ఆయన శీఘ్రంగా మనను అనుగ్రహిస్తాడు. ఈ 21 పత్రముల పూజ విధానం ఒకటి. ఇది కాక ఇందాక చెప్పుకున్నట్టుగా గణపతికి మోదక ప్రియుడు, లడ్డు. ఇప్పుడు రకరకాల స్వీట్లు వచ్చాయి. చిన్నప్పుడు ఏనరా ఎప్పుడు లడ్డు భోజనం పెడుతున్నావు అనేవాడు. లడ్డూలో భోజనం ఎప్పుడు పెడుతున్నావు అంటే తీపి కబురు ఎప్పుడు చెబుతున్నావు. తీపి అనగానే గుర్తొచ్చేది ఏంటి? లడ్డే. లడ్డూలో భోజనం ఎప్పుడు పెడుతున్నావు అంటే పెళ్ళి అవుతుందా, లేకపోతే అబ్బాయి పుడుతున్నాడా, ఇంకా ఏదో గృహప్రవేశం చేస్తున్నావా, ఏ శుభవార్త చెప్పినా లడ్డూల భోజనం అనేవాళ్ళు. లడ్డు పప్పన్నం పెడుతున్నావు, లడ్డూల భోజనం అనేవాళ్ళు. అలా లడ్డు అనేది మోదకము, అది సంపూర్ణంగా
గోళాకారంలో గుండ్రగా ఉంటుంది కాబట్టి దాన్ని మించిన మధుర పదార్థం ఇంకొకటి లేదు. ఈ గణపతి సూక్ష్మ బుద్ధికి ప్రతీక. మనందరికీ తెలుసు పార్వతీ పరమేశ్వరులు కూర్చొని మొత్తం ప్రదక్షిణం చేసి రమ్మని చెబితే అన్ని లోకాలు ప్రదక్షిణం చేసి రమ్మని అటు కుమారస్వామిని ఇటు గణపతిని పంపిస్తే కుమారస్వామి ఏం చేశాడు? లోకాలు మొత్తం తన నెమలి వాహనం పైన అలా వెళ్ళి వచ్చేసాడు. ఈయనన్నాడు, తల్లిదండ్రులకు మించిన లోకాలు ఏమున్నాయి, తల్లిదండ్రులకు మించిన దైవం ఏమున్నారు అని నమాతు పరదైవతం మాతాపితృ సమం దైవం, తల్లిదండ్రులు మించిన దైవం లేడు అని చెప్పి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి ఏమీ తెలియని అమాయకుడిలాగా కూర్చున్నాడు. ఆ కుమారస్వామి చాలా స్పీడ్గా వెళ్ళి వచ్చేసాను, నేను ఆయన కంటే ముందే వచ్చాను అనుకున్నాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు. ఇదేమిటంటే ఇక్కడే ఉన్నారా నాయన, 14 లోకాలకి అధిపతులైనటువంటి తల్లిదండ్రులు వీళ్ళకి నమస్కారం చేస్తే చాలు అని సూక్ష్మ బుద్ధిని మనకు ప్రసాదించే తత్వం గణపతి తత్వం. నాయక లక్షణాలున్న తత్వం గణపతి తత్వం. విద్యాబుద్ధులను ప్రసాదించే తత్వం గణపతి తత్వం. అందుకే సిద్ధి బుద్ధి అంటారు. సిద్ధిని ప్రసాదించేవాడు, బుద్ధిని ప్రసాదించేవాడు. ప్రతి సంవత్సరం కూడా గురువు గారు మనం నవరాత్రులు గణపతి దేవునికి పూజలు చేస్తూ ఉంటాము. అయితే రోజంతా కూడా స్తుతించేటువంటి స్తోత్రాల గురించి, పఠించేటువంటి స్తోత్రాల గురించి మీరు చెప్పండి. తప్పకుండా మంచి ప్రశ్న వేసావమ్మా. సులభంగా మనం ఇందాక అనుకున్నాం కదా, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, కుమారగురవే నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మూషికవాహనాయ నమః, పార్వతీనందనాయ నమః. ఇవి షోడశ నామాలు. ఇవి సులభంగా చదువుకోవచ్చు. నేను అవి చదవలేనండి, మరి ఏం చేయాలి? మనస్సులో కూర్చొని గణపతయే నమః అదే గణపతి మంత్రముతో 108 సార్లు వేయచ్చు. లేదా గణపతి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు రోజు ఉదయము సాయంత్రం. మరి ఇంకా ఓపిక ఉంది, నేను బాగా పలకగలుగుతాను, నాకు ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని వస్తాను, సహస్రనామాలు చెప్పవచ్చు. లేదా గణపతి సూక్తం ఉంది, అథర్వ శీర్షోపనిషత్తు అని ఉంది. ఇదంతా కూడా చాలా డీపుగా వైదిక వాంగ్మయంలో గణపతి గురించి చెప్పారు. ఆ గణపతి సూక్తముతో అభిషేకం చేయవచ్చు, తర్పణం చేయవచ్చు. ఇలా ఈ 8 ద్రవ్యాలు ప్రతిరోజు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అష్టద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అష్టద్రవ్యాలను ఉదయము సాయంత్రము నివేదన చేయవచ్చు. ఇది గణపతి నవరాత్ర పూజ విశేష విధానము. ఇవేమీ నేను చేయలేనండి అని అనుకుంటే మరి సులభంగా ఎలా ప్రసన్నం కావాలి? ఏమీ అక్కర్లేదు. అటుకులు, బెల్లము, కొబ్బరి అవి తీసుకుని వచ్చి, అరటిపండు, బెల్లం ముక్క ప్రతి ఇంట్లో ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, లేదు అటుకులు ఉంటాయి, పేలాలు ఉంటాయి, ఇవి ఏవైనా పెట్టవచ్చు. ఎర్ర పూలు ఆయనకి ఇష్టం, రక్తవర్ణం ఆయనకి చాలా ఇష్టం. ఎర్రని పూలతో గణపతిని పూజిస్తే ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఇలా గణపతి పూజ ఎవరికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మేరకు సులభంగా చేయవచ్చు, చాలా పటిష్టంగా చేయవచ్చు, శాస్త్రీయంగా చేయవచ్చు, గొప్పగా చేయవచ్చు. ఎలా చేసినా మన మనస్సులో భావన ముఖ్యం. గురుగారు, వినాయక చవితి రోజు అసలు చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు, చంద్రుణ్ణి చూస్తే అపనిందల పాలవుతారంటారు. ఒకసారి దాని గురించి క్లుప్తంగా వివరించండి. తప్పకుండా. గణపతి చతుర్థి రోజు ఆయన ఆకారం విశేషం.
పూజా విధానం ఇందాక చెప్పుకుని మరీ విశేషం. ఉండ్రాళ్ళన్నీ తిన్నాడు, అందరూ నివేదన పెట్టాడు, అలా బయటికి వచ్చాడు. నడవలేక ఒక 2 అడుగులు వేసాడు. అయినా ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వాడు. నవ్వేసరికి అప్పుడు చంద్రుడు అనుకున్నాడు, నవ్వగానే గణపతి శాపం పెట్టేశాడు. నిన్ను ఎవరైనా వినాయక చతుర్థి రోజు పొరపాటున అనుకోకుండా చూసినా, ఎలా చూసినా అపనిందల పాలవుతారు అని శాపం పెట్టాడు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రతిదానికి ఒక రెమెడీ ఉండాలి కదా. ప్రత్యామ్నాయం ఏమిటి అంటే ఈ శమంతకోపాఖ్యానం. అది శ్రీకృష్ణుడికి కూడా తప్పలేదు. శ్రీకృష్ణుడు కూడా గోశాలలో పాలను వెతుకుతూ ఆ ఆవు పాలలో చంద్రబింబాన్ని చూశాడు. ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా చూసినప్పటికీ ఆయన గుర్తొచ్చేసి బాధపడిపోయాడు. ఓహో, నేను ఈరోజు చంద్రుని చూశాను, ఎలాంటి అపనింద నా మీద పడుతుందో అని అనుకున్నాడు. అన్నట్టుగానే ఆయన పైన ఒక అపనింద పడింది. ఏమిటి అపనింద? శమంతకమణి దొంగిలించాడు అని నిందపడింది. ఎవరిపైన? శ్రీకృష్ణుడి పైన. ఆ శమంతకమణి మామూలుది కాదు. ఎక్కడైతే శమంతకమణి ఉంటుందో అక్కడ రోజు కొంత బంగారము ఉత్పత్తి అవుతుంది. అలాంటి శమంతకమణి సత్తరాచిత్త ద్వారా వచ్చింది. ఆ మణిని దొంగిలించాడని అపనింద పడితే ఈయన శ్రీకృష్ణుడు, ఆయన జగన్నాటక సూత్రధారి, ఆయన వీరుడు, ధీరుడు, శూరుడు, మహాజ్ఞాని. అలాంటి ఆయన జాంబవంతుడితో, సత్రాజిత్తుతో అందరితో యుద్ధం చేసి తన మీద పడ్డటువంటి అపనింద తొలగించుకొని అటు జాంబవతిని పరిణయం ఆడాడు, ఇటు సత్యభామను పరిణయం ఆడాడు. ఆయన మహానుభావుడు, దశావతారాల్లో ఒక అవతారం కాబట్టి ఆయన యుద్ధం చేశాడు. ఆయన మీద పడినటువంటి అపనింద తొలగించుకోగలిగాడు. మరి మానవమాత్రులము మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దానికి కొంచెం చక్కని సూక్ష్మాతి సూక్ష్మమైన ఉపాయం చెప్పారు మన మహర్షులు. మీరు అలా యుద్ధం చేయాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున ఆ రోజు మనము గనక చంద్రుణ్ణి చూసినట్లయితే ఈ శమంతకోపాఖ్యానము అనే కథ విని ఆ మంగళాక్షతలు స్వామివారి పాదాల దగ్గర నుంచి తీసుకొని మన శిరస్సు మీద ధరించినట్లయితే పొరపాటున చంద్ర దర్శనం చేసినా ఎలాంటి అపనిందలు పడకుండా మళ్ళీ వచ్చే వినాయక చతుర్థి వరకు క్షేమంగా ఉంటారు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఉపదేశం. కాబట్టి ఇలా గణపతి పూజలో, గణపతి తత్వంలో, గణపతి కథలో అన్నింట్లో కూడా ఒక విశేషమైనటువంటి విధానం చెప్పబడింది. కాబట్టి మరొక్కసారి ఈ టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతో అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ స్వస్తి, శుభం భవతు. గురుగారు, వినాయకుడి పూజా విధానం గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శుభం భవతు. అండ్ అలాగే గురువుగారు, టీ న్యూస్ తరపు నుంచి మీకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. కృతజ్ఞతలు. శివో రక్షతు.